శుభలేఖ సుధాకర్ గారని మీ పేరేమంటారు? తెలుసండి. ఆయన ఒక వీడియో చూశానమాట నేను. రెమ్యూనరేషన్ ఎంత అని అడిగారండి. అడిగితే ఆయన అన్నారు, నేను రెమ్యూనరేషన్ అడగనంటే ఎందుకంటే నెక్స్ట్ దానికి పిలవరేమో, మళ్ళీ నెక్స్ట్ దానికి సినిమాకి కానీ లేదంటే నెక్స్ట్ సీరియల్స్ కానీ నన్ను పిలవరమని నేను రెమ్యూనరేషన్ అడగలేదని అంటున్నాను. మీ విషయం కూడా అలా ఏమైనా జరిగిందా? లేదు, నేను రెమ్యూనరేషన్ నేను ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటున్నాను, ఇస్తారండి, ప్రాబ్లం లేదు. చెప్పకూడదా సార్ అది? ఎందుకు వద్దులేండి. అంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చే అంత ఇన్కమ్ ఉండకపోవచ్చు. ఇన్కమ్ ఉండకపోయినా ఎందుకు ఇవన్నీ దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు చేయడం, బట్ రీజనబుల్లీ గుడ్ ఇన్కమ్. బాగానే పర్ డే ఇంతను 20,000, 10,000, 50,000 అంటే ఒక బ్రహ్మానందం గారినో లేకపోతే అటువంటి అంత అంటే పేరున్న వాళ్ళని మేము ఒక గెస్ట్కి పిలవాలనుకోండి, పర్ డే 1 lakh అవుద్దని చెప్పి అన్నారండి. ఎవరికి? ఆయన ఒక బ్రహ్మానందం గారిని, తనికెళ్ళ బారిని కానీ. వాళ్ళకి ఎక్కువే అండి, బ్రహ్మానందం గారికి ఎక్కువే. అంటే మనం మాట్లాడకూడదు అది ఎంత అనేది. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఆల్మోస్ట్ యావరేజ్, కొంచెం బరణ్ లాంటి గారికి అలాంటి వాళ్ళకి 1 lakh. అవన్నీ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మన బాటా షూ లాగా ఫిక్స్డ్ ప్రైస్ ఏమి ఉండదండి. నంబర్ ఆఫ్ డేస్ని బట్టి అన్నీ మారుతూ ఉంటాయి. అంటే మినిమం ఎంత అని ఒక 3 daysకు 2 daysకి 4 daysకి ఉంది. నాకు అరౌండ్ మరీ సింగిల్ అయితే 30 అంటాం, 30,000. నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ అయితే 25 days. కొంతమంది ఎట్లా ఒక 20 days ఉందండి ఈ క్యారెక్టర్, మేము ఎంత ఇస్తాం, 3 lakhs ఇస్తాం. ఓకే, అట్లా. ఇక్కడ ఏంటంటే మీరు నాకు అర్థమైంది, ఆ పోర్షన్ కానీ ఆ క్యారెక్టర్ కానీ మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మనీ నాట్ ఫర్ మనీ. ఫస్ట్లో అసలు కొన్ని సినిమాలకు నేను కూడా డబ్బు అడగలేదు, వాళ్ళు ఇచ్చింది తీసుకుని ఇవ్వకపోతే కూడా వదిలేశాను. తర్వాత ఏమైందంటే ఒక ఆర్టిస్ట్ వచ్చేసి సేమ్ ఇలాగ ఎంత తీసుకుంటున్నారని ఏం అడుగుతామండి వీళ్ళు ఇచ్చేసిన దానికి, నేను తీసుకోవడం లేదు. లేదండి, ఇక్కడ వీళ్ళు ఒక స్టూల్ తీసుకొచ్చినా కూడా ఇది మన షూటింగ్ గురించి లొకేషన్కి, దానికి ఒక వాల్యూ ఉంటుందండి. రెంట్ ఇచ్చే తీసుకొస్తారు కదా, మీకు డబ్బు అవసరం ఉండకపోవచ్చు, రైట్? మీరు సపోజ్ ఫ్రీ అని చెప్పేసి వాళ్ళు ఈవెన్ ప్రాక్టికల్గా కూడా చూసాను, ఒక 2 days కూర్చోబెట్టే షార్ట్ తీయలేదు. ఓకే, సో ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే మీరు వాళ్ళకి పించ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా మీకు ప్రాపర్గా వాడుకుంటారు. పర్ డే 30,000 అవుతుంది, మనం చూడాలి, లేదంటే మామూలుగా నిలబెట్టేస్తారు కదండి. సో నిలబెట్టే వేషాలు కూడా ఉంటాయి. అవునండి. అంటే ఈ రెమ్యునరేషన్ కూడా ఎట్లా ఉంటుందంటే అండి, ఒకటి మాట్లాడి క్యారెక్టర్ ఇది మీరు ఎంత ఏంటి అది ఫోన్లోనే అయిపోతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే ఏమన్నా మీరు సరే డైరెక్ట్ మీతో మాట్లాడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ కొన్ని చిన్న సినిమాస్ కానీ కొత్త సినిమాస్ కానీ. డైరెక్ట్గా మాట్లాడుతున్నానంటే కొద్దిగా రెమ్యూనరేషన్ మీద తగ్గించుకోమని అర్థం. రెమ్యూనరేషన్ అని తగ్గించుకోమని కూడా కాదు, వాళ్ళు వెళ్ళేసి క్యారెక్టర్ చెప్పేస్తారు. ఫస్ట్ ఇది క్యారెక్టర్, నెంబర్ ఆఫ్ సీన్స్ ఇలా వస్తాయి, ఇది మంచి క్యారెక్టర్ మనకి చేస్తే మనకి సపోజ్ గుర్తుండిపోతుంది అనుకుంటే వాళ్ళకి ఏం చెప్పేస్తానంటే, నేను అట్లా ఏమన్నా రీసెంట్గా కూడా ఒక మూవీ చేశాను, 1947 బ్యాక్డ్రాప్లో చేస్తుంది. దొరవేషం అన్నారు, అఫ్కోర్స్ తర్వాత వేషం మారిపోయింది. ఒక డైరెక్టర్ జనరల్ ఆర్మీ అతను క్యారెక్టర్ చేశాను. ఇంకా ఉంది షూటింగ్, 2 days ఉంది. చేసి మొత్తం నేరేట్ చేసి చెప్పిన తర్వాత ఓకే అండి నేనైతే ఎంత తీసుకుంటున్నాను, మీరు ఎంత ఇస్తున్నారు, మీ ఇష్టం అని చెప్పి వచ్చేస్తాం అక్కడ. దాని గురించి పట్టుకోకూడదు. అదే ఇవాళ నుంచి కాదు, పాత రోజుల నుంచి అది ఉందండి. చూడండి కోటేశ్వరరావు గారు, మీరు మొట్టమొదటిగా అసలు మీకు అంటే ఊహ తెలిసిన తర్వాత ఏ సినిమా చూశారు, బాగా జ్ఞాపకం ఉంది మీ చిన్నప్పుడు? అప్పుడు సినిమా థియేటర్లో ఎన్ని మీరు టికెట్లు సంపాదించిన అది ఒకటి చెప్పండి సార్, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మీ జనరేషన్ వాళ్ళు చెప్తే బాగుంటుంది ఇది. ఇప్పుడు ఏంటంటే మాకు చక్కగా ఏంటంటే ఆన్లైన్లో టికెట్లు వచ్చేస్తున్నాయి. అప్పుడు మనం టికెట్లు ఎలా సంపాదించుకున్నాం, ఎలాగ నేలకి ఎలాగ బెంచ్ మీద ఎలా తొక్కి ఒకరి మీద ఒకరు నడుచుకుంటే ఎలా వెళ్ళిపోయేవారు, అవన్నీ కొద్దిగా మీ ద్వారా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను 63 born, 1963. ఓకే, రైట్. సినిమాలు బహుశా నేను 7-8 years వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉండొచ్చు. మా నాన్నే తీసుకెళ్ళేవాడు. ఓకే, మా నాన్న తీసుకెళ్తే రూల్ ఏంటంటే గుర్రాలు ఉండాలి అందులో. అంటే జానపద సినిమాలు అంటే కత్తులు కాంతారావు, రామారావు గారి సినిమాలు ఎక్కువ తీసుకెళ్ళాడు. ఈ సినిమా థియేటర్లో నిద్రపోయేవాడిని. మళ్ళీ ఇంకొక కండిషన్ ఏంటి, నిద్రపోయినప్పుడు గుర్రాలు వచ్చినప్పుడు లేపాలి, ఇన్ని కండిషన్స్ ఉండే. పాపం ఆయన చేసేవారు. గుర్రాలు లేరా లేరా గుర్రాలు వచ్చినాయిలే. ప్లస్ రాజబాబు గారు, చిన్నపిల్లాడిని కదా నేను, రాజబాబు గారిది మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడండి, ఆయన పళ్ళ గ్యాప్ ఉండడం వల్ల ఏమో నల్లగా కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ పళ్ళలో గ్యాప్ ఉండేది. నాకు రాజబాబు గారు ఇవన్నీ పేర్లు తెలియదు కదా అప్పుడు. ఒకటే మా నాన్న ఆ గారపడలేడు ఎప్పుడు వస్తాడు మళ్ళీ అనేవాడు.
గారపాళ్ళ బాబు అనమాట రాజబాబు. అది చాలా సరదాగా ఉండేదండి. సో ఇది ఇట్లా నడుస్తూ ఉంటే అది ఏంటి, నేను సినిమా అంటే ఓన్లీ ఫస్ట్ షో ఆర్ సెకండ్ షోనే సినిమా. దెన్ మార్నింగ్ మ్యాట్నీ అంతా కూడా న్యూస్ చూపిస్తారు అనేది ఎందుకో మనసులో పడిపోయింది. అవునండి. ఒకసారి దేనికైనా మేము ఇట్లా మాకు బోధన్, నిజామాబాద్ డిస్టిక్ బోధన్, ఓకే. అక్కడి నుంచి 4 కిలోమీటర్స్ మా విలేజ్ మినార్పల్లి అని. ఆదివారం సంత ఉంటుంది, సంతకి వెళ్ళడం, సంత నుంచి సినిమా చూడడం మా నాన్న ఇది కార్యక్రమాలు అలా ఉండేది. గుడి గంటలు అనే సినిమాకి తీసుకెళ్తా ఉంటే నేను రాను, ఇది మ్యాట్నీ కదా, పగలైతే వాళ్ళు ఇది చూపిస్తారు, ఇది మన ఈ ట్రైల్ ముందు ఇండియన్ న్యూస్ రీల్ అని ఉండేది సినిమా, ఇండియన్ న్యూస్ రీల్ సినిమా ఉంటుంది, నేను రానంట. లేదురా సినిమానే ఉంటుందని ఆయన, లేదు నేను రానని. సో అది పెద్దది. సో కండిషన్ ఏంటంటే నేను చాలా దాన్ని ఏమంటారు మొరటు, ఇవన్నీ కూడా గారాబం అన్నీ ఉండేవి. సరే ఒక కండిషన్ ఏంటంటే అది కనుక న్యూస్ రీల్ ఉంటే మళ్ళీ నేను ఫస్ట్ షో సినిమా చూపిస్తాను. ఓకే. సరే వెళ్ళాం. గుడి గంటలండి. అంతకుముందు సినిమా చూసిన ఆయన సినిమాలు కూడా గుర్తులేవు నాకు. మీకు గుడి గంటల సబ్జెక్ట్ తెలిసే ఉంటుంది, రామారావు గారి కాళ్ళు పోవడం, జన్మమెత్తిరా అనుభవించితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములు అలసిపోయింది. ఆ సినిమా లాస్ట్ చూసి ఎడిట్ చేస్తా ఉన్నాను. ఎడిట్ చేస్తా ఉంటే మా ఫాదర్ ఏమైనా నవ్వుతారు. నవ్వి వెళ్తా ఉంటే ఏరా మరి సినిమా అన్నావు కదా న్యూస్ రీల్ అని చెప్పేసి, సినిమా కదా మరి ఏంటి మళ్ళీ చూపించాలా అన్నాడు. సాయంత్రం ఇంకో సినిమా చూపించాలి, ఇదే సినిమా చూస్తాం. ఓకే. సెకండ్ టైం చూడలేదు అనుకున్నారు. ఆయన పొరపాటున అడిగాడు. సో అదే చూస్తా అంటే కాదు మళ్ళీ తర్వాత చూపిస్తా అన్నాడు. అఫ్కోర్స్ చూడలేదు. అట్లా ఉండే సినిమా కూడా. ఇప్పుడు బెస్ట్ మెమరీ అంటే సినిమానే అండి. అవునండి. టికెట్లు కూడా చాలా కష్టంగా ఉండేదండి. మీకు ఐడియా ఉందా లేదో? బ్లాక్లో కొనుక్కునేవాళ్ళం. బ్లాక్లో ఎంత ఇప్పుడు 60 పైసలు ఉండేది బెంచి, నేల అయితే 50 పైసలు 45 పైసలు ఉండేది. ఓకే. ఆ టైంలో మేము బ్లాక్ కల్చర్ లేదండి 60 పైసలు దీంట్లో. ఓకే. కాకపోతే ఆ బుకింగ్లో ఏంటి ఒక లైను, ఈ ఆర్డర్ అవన్నీ ఉండేవి కదా, తోసుకోవడాలు, కొట్టుకోవడాలు, ఈ షర్టులు నరిగిపోవడాలు, చిరిగిపోవడాలు, ఈ చేతులు బెనగడాలు అవన్నీ ఉండేవి. ఈవెన్ సినిమాకి వెళ్తే అవన్నీ ఏసీ థియేటర్స్ కూడా కావు. ఎప్పుడన్నా సపోజ్ మేము మార్కెట్కి వెళ్ళి లేట్ చేసి వస్తే మా మదర్ కొంచెం ఇట్లా షర్ట్ వాసన చూసి చెప్పేసి నువ్వు సినిమాకి వెళ్ళి వచ్చావు కదా. ఓకే. ఓకే. అది తర్వాత ఒక అపోహ ఉంది సార్, ఏంటంటే సీరియల్స్లో యాక్ట్ చేసేవాళ్ళు సినిమాలోకి రావడం కష్టం అవుతుంది అంటారు. నిజమా సార్ అది? అట్లే లేదండి. షారూక్ ఖాన్ సీరియల్ నుంచే కదా వచ్చింది. అంటే సీరియల్స్లోకి వెళ్తే అంటే చిన్న ఈ చిన్నటి ఇది ఉంది కదండి, టీవీ షోస్లో కానీ ఇటువంటి సీరియల్స్లోకి వెళ్తే మాత్రం మళ్ళీ సినిమా థియేటర్ రావడం కష్టం అండి, అందుకే మేము వెళ్ళట్లేదు. 2-3 అడిగాను నేను. అదే ఉంటుందండి. వెళ్తే ఇటు రావడం ఉండదు. అక్కడ చేస్తే అక్కడ పేమెంట్ ప్యాటర్న్ వేరేగా ఉంటుంది, వర్కింగ్ ప్యాటర్న్ వేరేగా ఉంటుందండి. సో దానికి వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నవాళ్ళు ఇటు రావడానికి వాళ్ళే ఇష్టపడరు. ఓకే. మినిమం గ్యారంటీ ఉంటుంది కదా అక్కడ. సపోజ్ ఒక సీరియల్ కమిట్ అయి ఉంటే లైక్ ఒక ఆఫీస్కి వెళ్ళినట్టే. ఓకే. మన రోజు ఇంకా రోజు కావచ్చు, లేకపోతే నెలకి ఒక 10 రోజులు 5 రోజులు వచ్చినా కూడా వాళ్ళకి మినిమం లైవ్లీహుడ్కి సరిపోతుంది అది. అయితే ఇప్పుడు మీ వాయిస్ చూస్తే ఎంత బాగుంటుంది అంటే ఒక విలన్కి సరిపడేంత వాయిస్ మీ డబ్బింగ్ చెప్పారు మరి. అంటే మిగతా యాక్టర్లు ఎవరికైనా డబ్బింగ్ చెప్పారండి ఎవరికన్నా? 1-2 సినిమాలు చెప్పాను. ప్రకాష్ రాజ్ గారి సినిమా మా ఇంటి రామాయణం ఏదో ఒకటి ఉంది, కన్నడలో తీసి ఇక్కడ డబ్ చేశారు. దాంట్లో ఒక క్యారెక్టర్ చెప్పాను. ఓకే. బట్ అగైన్ అది కూడా పోలీస్ క్యారెక్టర్, మళ్ళీ పోలీస్ క్యారెక్టర్. ఓకే. అయితే ఎవరన్నా సినిమాలకి రాదలుచుకుంటే, నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఒక క్యాబ్ డ్రైవర్, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను అనమాట. వస్తే అతను ఏం చేస్తున్నావు అంటే నేను సినిమాలో డైరెక్టర్ అవ్వాలని అన్నాడు. నేను స్టన్ అయిపోయి ఇలా చూసాను అనమాట అండి. అంటే నా ఏమేంటంటే డైరెక్టర్ అవ్వాలంటే కొంత డబ్బులు సంపాదించుకుంటాను, కొంతసేపు నేను కారు నడుపుతానండి, డబ్బులు వస్తాయి కొద్దిగా, నేను దాన్ని బట్టి సినిమాలోకి వెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పాడండి. అంటే అటువంటి యాస్పిరెంట్స్ కానీ అటువంటి కోరుకున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా? అంటే డైరెక్టర్లు అవ్వచ్చు, యాక్టర్లు అవ్వచ్చు, అతను డైరెక్టర్ అని చెప్పాడు ఆ క్యాబ్ డ్రైవరు. అంటే కొంతమంది సినిమా యాక్టర్లు కావచ్చు, ఇంకోటి ఏదన్నా విలన్గా వద్దామని అనుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళకి మీరు ఏమైనా వద్దామని అనుకున్న వాళ్ళకి అంటే యాక్టింగ్ వాళ్ళు పరంగా కానీ ఏదైనా సలహాలు ఇవ్వగలరా? యాక్టింగ్ ఏజ్ చేసినా కూడా ముందు వాళ్ళకి వచ్చేసి మినిమం లైవ్లీహుడ్కి అయితే ఏదైనా ఉండాలండి. ఓకే. మొత్తం 100% దీనిపైన డిపెండ్ అవుతే కష్టం. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాడున్న పరిస్థితులు ఏమిటంటే అందరిపై 100% దీనిపైన డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకు పూర్వం సపోజ్
చెన్నై వెళితే ఇక ఇదే ఇది తప్పితే ఇంక వేరే లోకం ఉండేది కాదు. ఇంకెక్కడన్నా పని చేస్తే పార్ట్ టైం ఏదో పెట్రోల్ పంపులోనో లేకపోతే ఏదైనా హోటల్లోనో చేయాల్సి వచ్చేది. అది చేయాల్సి వచ్చిన మళ్ళీ అగైన్ అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇవాళ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. ప్లస్ ఫుల్ టైం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. నువ్వు క్యాబ్ డ్రైవర్ అవుతావా, ర్యాపిడోకి వెళ్తావా, లేకపోతే స్విగ్గీకి వెళ్తావా, జొమాటోకి వెళ్తావా, నీ వర్కింగ్ అవర్స్ నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈవెన్ మంచి మంచి ఉద్యోగాలు చేసే వీళ్ళు కూడా ఉన్నారండి, లైక్ సాఫ్ట్వేర్ వాళ్ళు. వాళ్ళకి వీక్లీ 5 days 2 days ఉంటాయి. వాళ్ళకి కూడా ఫ్లెక్సీ టైమింగ్స్. ఇప్పుడు సత్యదేవ్ ఉన్నాడు కదా హీరో విలన్, ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇందులోకి వచ్చాయండి. ఇది కన్ఫర్మ్ అయ్యే వరకు ఉద్యోగం కూడా రిజైన్ చేయలేదు. నైట్ ఇక్కడ షూట్ చేసి డే అక్కడ వర్క్ చేసేవాడు. జ్యోతిలక్ష్మి వరకు అలాగే చేసేవాడు. ఓకే, అంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వస్తే ప్రాబ్లం లేదండి. లేదు ఫ్యామిలీ బ్యాకప్ అన్నా ఉండాలి, సపోర్ట్ అన్నా ఉండాలి ఫైనాన్షియల్గా. ఓకే, అట్లయితే పర్లేదు. కానీ లేకపోతే దీనిపైన 100% డిపెండ్ అయ్యి వస్తానంటే తెలియదు. ఇందులో 100% ఓన్లీ 5% వాళ్ళకే 100% వర్క్ ఉంటుందండి. ఓకే, మిగతా 95% వాళ్ళకి మంత్లీ ఒక 10 days వర్క్ వస్తే ఓకే. అయితే భవిష్యత్తులో ఇంకా ఈ క్యారెక్టర్లో వేయాలంది, ఇలా అయితే నేను చేసేయగలను, ఈ డైలాగ్స్ చెప్పేయగలను, అలాగే ఉందా సార్? నువ్వు ఓల్డ్ క్యారెక్టర్స్ చేయాలనుందండి. ఒక 60 years అదేంది, అంటే పెద్ద తరహాగా ఉండేది. పెద్ద తరహా అంటే మేము యాక్చువల్గా 2008 or 2009లో ఒక సబ్జెక్ట్ చేసి సీరియల్ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి చూసాం. అది వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అంటే మేము క్యాలిక్యులేషన్ చేసి చూస్తే ఫైనాన్షియల్గా అది ఫీజిబుల్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు కొన్ని టర్మ్స్ పెట్టారు, ఈ క్యారెక్టర్కి వీళ్ళు అయితే బాగుంటుందని, అది నేను చేయాలని. అది కాలేదు, వర్కౌట్ కాలేదు. అది అట్లాగే ఉంది. అట్లాంటి క్యారెక్టర్ ఏదైనా చేయాలని. అటువంటి క్యారెక్టర్. అలాగే మీరేమన్నా సినిమా తీయడం కానీ, వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయడం కానీ అవకాశం ఉందంటారా? సీరియల్స్ కానీ? చేయలేదు. ఎందుకంటే నాకు ఎట్లా అంటే ఒక 2 reasonsతో చేయను. ఒకటి అఫ్కోర్స్ ఐ హ్యావ్ టు కన్సిడర్ మై ఏజ్. ఓకే. నెంబర్ 2 నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు యూఎస్లో సెటిల్ అయ్యారు. 2 అమ్మాయిలే. అవునండి. సో 2 మనవడు కూడా ఉన్నట్టున్నారు. ఒక మనవరాలు, 2 మనవాళ్ళు. ఓకే. రెండోది వచ్చేసి ఇప్పుడు నేను ఉన్న బిజినెస్ కూడా లాస్ట్ ఇయర్ మేము 45 crores చేసాం ఇయర్లీ టర్న్ ఓవర్. ఓకే. ఇయర్ 56-57 అవుతుంది, బట్ 60కి ట్రై చేస్తున్నాను. టర్న్ ఓవర్ పర్ ఇయర్. ఓకే. నేను 100 crores టచ్ చేయాలని నా అంబిషియస్. తప్పకుండా చేస్తాను. ఓకే. ఇది చేస్తా ఉన్నప్పుడు ఇది ఇంకోటి పెట్టుకుంటే చూసేవాళ్ళు లేరు. ఇక్కడేమో ఏది కూడా మన కంట్రోల్లో ఉండదండి. ప్రొడక్షన్లో ఒకసారి వెళితే మీరు ఈరోజు మార్నింగ్ ఏదో యాక్సిడెంటల్గా కళ్యాణ్ గారి కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ చూశారు. చేస్తే అందులో ఇది వాస్తవం కూడా. సో ప్రొడ్యూసర్ చేతిలో ఏమి ఉండదండి. సో అట్లాంటి చోటు పోయి మనం ఎక్స్పెరిమెంట్ చేయడం చేయడం ఓకే. అదే 35-40 years అంటే ఓకే, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత మనం గెట్ ఆన్ అవ్వచ్చు అనే ఒక హోప్ ఉండేది. కానీ ఇప్పుడు లేదు. లేదు సరదాగా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి, ఒక డబ్బులు పెట్టి ఒక సినిమా చేసి, ఒక క్యారెక్టర్ చేసి నన్ను స్క్రీన్ పైన చూసుకుందాం, అట్లాంటి ఇది నాకు లేదండి. అయితే ఆఖరిగా మిమ్మల్ని ఒక ప్రశ్న, అంటే మీ ఫ్రెండ్స్ కానీ, అంటే మీ శ్రేయభిలాషులు, మీ చుట్టాలు మిమ్మల్ని చూసి స్క్రీన్ మీద మీతో ఏమన్నారు అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు? ఫస్ట్ టైం చూసినప్పుడు అఫ్కోర్స్ ఈవెన్ నాకు ఎట్లా అంటే ఇందులో కూడా మీరు 2 types ఉంటారు. ఒకళ్ళు ఏం చేసిన బ్రహ్మాండం బాగుంది అది అని చెప్పేవాళ్ళు ఉంటారు. రెండో వాళ్ళు ఏమన్నా మీరు ఆ లుక్ బాగాలేదు, ఆ ఐ బ్లింక్ బాగాలేదు, ఈవెన్ డైలాగ్ బాగాలేదు, ఇట్లా చెప్పేవాడు కూడా ఉంటారండి. అట్లా నాకు బాగా ఎవరు చెప్తాడో మా మిస్సెస్ చెప్తుంది. సుగుణ గారు దాన్ని ఏమంటారు, మన స్క్రీన్ పైన చేస్తే నువ్వు ఇంకా బాగా చేస్తావు కదా, ఎందుకు అలా చేసావు, అలా చేసి ఉండాల్సింది కాదు.